ఇక లక్ష్మి కడుపు మీద చేయి వేసి తడుముతూ విహారితో సంతోషంగా ఉన్న క్షణాల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక మరోవైపు సహస్ర శ్రీమంతం వేడుకకు ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంతలో పంతులు వస్తారు. సహస్రని తీసుకురమ్మని అంబికను పద్మాక్షి పంపిస్తుంది. తర్వాత యమున దగ్గరికి వెళ్ళి నాతో ఏం చెప్పావో గుర్తుంది కదా, విహారి ఇక్కడే ఉండేలా చేస్తానని చెప్పావు గుర్తుంది కదా, సహస్ర వచ్చినప్పుడు విహారి కూడా కిందికి రావాలి గుర్తుపెట్టుకో అని అంటుంది యమునతో పద్మాక్షి. ఇక పద్మాక్షి పిలిచిన చుట్టాలు కూడా వస్తారు. మీ రేంజ్కి ఇంకా గ్రాండ్గా చేస్తారని అనుకుంటే ఇంత సింపుల్గా చేస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటారు. హడావిడిగా ముహూర్తం పెట్టడంతో ఇలా చేశానని అంటుంది పద్మాక్షి. ఇక అంబిక సహస్రాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. పద్మాక్షి వాళ్ళు సహస్రం మెడలో దండ వేస్తారు. పంతులు విహారిని పిలువమని చెప్తారు. ఇంతలో విహారి కిందికి వస్తాడు. పంతులు విహారితో నీ భార్యకు జరిగే శ్రీమంతం నువ్వే తనకి గాజులు తొడిగి తను పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆశీర్వదించు అని అంటారు. విహారి ఆలోచిస్తూ ఉండటంతో ఏంటి ఆలోచిస్తున్నావు విహారి, త్వరగా వెళ్ళు, నీ భార్యకి గాజులు తొడగడానికి అంత ఆలోచిస్తున్నావేంటి అని పద్మాక్షి అంటుంది. ఇక విహారీ వెళ్ళే టైంకి సహస్ర ముత్తైదులకు సైగ చేస్తుంది. దాంతో వాళ్ళు ఏంటో విహారీ మధ్య యాక్టివ్గా కనిపించడం లేదు. ఏదైతే ఏముంది, ఈ ఇంటికి పట్టిన శనిపోయింది. ఇంటికి పని మనిషిగా వచ్చిన లక్ష్మి అందరినీ తన వైపుకు తిప్పుకొని పెత్తనం చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇంతకంటే గొప్ప కుటుంబం ఏదో దొరుకుంటుంది. అందుకే ఇక్కడ జెండా ఎత్తేసి అక్కడికి పారిపోయిందని అంటారు. విహారీ ఆపండి అని అరుస్తూ లక్ష్మి గురించి తెలిసి తెలియకుండా మాట్లాడకండి అని అంటాడు. అబ్బో, ఏ మందు పెట్టిందో ఏంటో నీకు ఆ పని మనిషి, కంపెనీలకు సీఈఓ అయిపోయింది అని అనడంతో విహారి ఆ పెద్దావిడను కొట్టడానికి చెయ్యెత్తుతాడు. దాంతో విహారి అని యమున అరిచి విహారిని కొడుతుంది. వీళ్ళ ముత్తైదులు, వీళ్ళ పెద్ద మనుషులు, అసలు వీళ్ళకు లక్ష్మి గురించి ఏం తెలుసు, లోపల ఇంత కుళ్ళు పెట్టుకొని ఆశీర్వదిస్తే మనకు ఆ ఆశీర్వాదం దక్కుతుందా అని విహారి అంటాడు. పద్మాక్షి గారు, ఏదో ఏదో మీరు పిలిచారని వచ్చాం, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక్కడ ఉండమని వెళ్ళిపోతారు ఆ పెద్ద మనుషులు. ఇక పద్మాక్షి వాళ్ళని ఆపాలని చూస్తే అత్తయ్య మీరు వాళ్ళని ఆపొద్దు, ఇప్పుడేంటి సహస్రని ఆశీర్వదించాలి అంతే కదా అని సహస్రని కూర్చోబెట్టి అక్షంతలు వేసి వెళ్ళిపోతాడు విహారి. ఇక ఇంట్లో అందరూ సహస్రకు శ్రీమంతం చేస్తారు. ఇక మరోవైపు లక్ష్మిని బామ ఓ మంత్రసాని దగ్గరకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎందుకు అని లక్ష్మి అంటే, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తానంటే వద్దు అంటున్నావు, ఈ మంత్రసాని చాలా మంచి హస్తవాసి, నాడి చూసి లోపల బిడ్డ ఎలా ఉందో చెప్పేస్తుందని అంటుంది బామ. ఆ మంత్రగత్తె లక్ష్మిని చూసి లోపల బిడ్డ తల్లి ఇద్దరు నీరసంగా ఉన్నారు అని అంటుంది. ఎంత చెప్పినా వినదు, వేళ కాని వేళ ఒక ముద్ద తింటుంది అంతే అని బామ్మ చెప్పడంతో, ఇలా అయితే చాలా ప్రమాదం అమ్మ, ఇప్పటి నుంచి మంచి ఆహారం తీసుకో అని చెప్పి 11 రకాల తృణధాన్యాలతో చేసిన పొడిని, కుంకుమ పొడిని లక్ష్మికి ఇస్తుంది. సిరి, విన్నావు కదా, ఈరోజు నుంచి బలమైన ఆహారం ఇస్తాను, నువ్వు వద్దు అనకుండా తినాలి అంటుంది బామ్మ. ఇక సహస్ర బయట తిరుగుతూ ఉంటే పద్మాక్షి వచ్చి ఏం చేస్తున్నావు అని అంటుంది. ఇప్పుడు బావకి చిన్న సర్ప్రైజ్ ఇస్తానమ్మా అని చెప్తుంది సహస్ర. ఇంతలో ఇంటికి కొరియర్ విహారి పేరు మీద వస్తుంది. దాన్ని చారుకేశవ తీసుకుంటాడు. సహస్ర పద్మాక్షి చాటుగా వాళ్ళని ఫాలో అవుతారు. చారుకేశవ విహారికి కొరియర్ ఇస్తాడు. లక్ష్మి తనకు విడాకుల నోటీస్ పంపినట్లు డైవర్స్ నోట్ ఉంటుంది అందులో. అది చూసి విహారి షాక్ అయ్యి కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. యమున, చారుకేశవ, పండు అందరికీ విషయం తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.